కార్యదర్శి. నమస్కారం నాగేంద్ర గారు. నమస్తే వర్మ గారు. ఏడాది అయిపోయింది. ఏంటి జనసేన పరిస్థితి? మీరు కూడా చాలా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయినట్టున్నారు. గత 4-5 రోజుల నుంచి చూస్తుంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఏడాదిలో మనం ఏం సాధించాము, ఏం అనుకున్నాము అని ఇప్పుడే ఒక పీడిఎఫ్, ఒక సావెనీర్ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ అందించడం జరిగింది సార్. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఉండే ఆయనే కాకుండా ఈ సంవత్సరంలో మీరు ఆయన ఎన్ని కోట్ల రూపాయలు సొంత జోబులో నుంచి ఇచ్చారో చూశారు. ఈవెన్ మురళీ మాయకు 25, ఈవెన్ ఎన్బీకే వాళ్ళ ట్రస్ట్కి కూడా బసవతారంకి ఒక 50, అక్కడ కావలిలో చనిపోయిన సైనికుడు 50, ఇలా కొన్ని కోట్ల రూపాయలు. నాకు తెలిసి భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు, పొలిటికల్, మీకు మా నాయకుడు మాట్లాడుతూ ఉంటే మార్పు రావాలి అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఈయనకేం తెలియదులే అనుకున్న వాళ్ళందరూ కూడా నిజమే ఇదే మార్పు అనేటట్టు. అంటే ఒకవేళ రాజకీయ నాయకుడిని అయితే అధికారంలో ఉంటే మనసు చెల్లించదా, మేము డబ్బులు ఇవ్వకూడదా అనే అంతలో, తనకున్నంతలో. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి వర్మ గారు, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ప్రతి నాయకుడు అలా తయారైతే, ప్రతి పార్టీలో ఉన్న వ్యక్తి అంటే తమకు వచ్చే ఆదాయంలోనో సంపాదనలోనో వాళ్ళు కష్టపడుతున్నారు, అందరూ ఒక చేయేస్తే ఎటు తీసుకెళ్తాం, ఎంత సమస్యలు ఎంత తగ్గుతాయి, ఎంత ముందుకు వెళ్తాం, అదే కదా కోరుకుంటున్నారు. కాబట్టి 100% నాకు తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలో అత్యుత్తమమైన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీని పూర్తిగా వదిలేశారట? అవి అందరూ మాట్లాడేటి సార్. బ్రహ్మాండంగా పార్టీ వర్క్ జరుగుతుంది. ఈరోజు అత్యద్భుతమైన పార్టీ కార్యాలయం సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కార్యాలయం కాదు కదండి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పుడు వచ్చి చాలా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలే లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు 100% మా నాయకుడు అంటే సార్, ఇప్పుడు నా దగ్గర కూడా 10,000, 20,000 సలహాలు ఉన్నాయి సార్. పార్టీలో నేను ఇవ్వచ్చు సార్కు, కానీ ఇవ్వను. ఎందుకంటే మాకంటే ఇలా ఆలోచించే వాళ్ళకంటే, జనసేనలో అయ్యో ఇలా జరిగిపోయిన దానికంటే 100 రెట్లు ముందుగా ఆలోచించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకి ఎందుకు తెలియదు సార్? దానికి ఒక సర్టన్ టైం కేటాయించి కేవలం పార్టీ నిర్మాణం కోసమైనా అతి త్వరలో, నిన్న మా అధిష్టానం హరిప్రసాద్ సార్ కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అతి త్వరలో పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాడు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి పిలుస్తారు, జిల్లా వైజ్, అది ఇంటర్నల్గా రాష్ట్ర బాడీ నుంచి, మండల కమిటీ నుంచి వార్డు వరకు ఇంటర్నల్గా వర్క్ జరుగుతుంది సార్. మీరు హ్యాపీగా ఉన్నారా? జనసేన నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కోసం దేనికైనా సిద్ధపడి, ఎలాంటి కేసులన్నా పెట్టించుకుండి, ఎలాంటి తిట్లు తినిపించుకుని అన్నిటికీ తెగించిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? సరే, ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడినోళ్ళు అడ్జస్ట్ కావాలంటే, ఇది మా పార్టీనా ఇంకా కాదు, ఇప్పుడు మా పార్టీ ఉంది సార్. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యంగా మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు ఒక దశలో ఎట్లా ఆలోచించామండి, నేను కూడా ఒక మీటింగ్లో ఆయన ముందే ఇలా ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని ఉంది, అది చాలు మళ్ళీ జీవితాలకు అని చెప్పి చాలామంది, కోట్లాది మంది అభిమానులు కోరుకున్నాం. 100% మా కళ నిజమైంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన డే 1 నుంచి ఈరోజు వరకు అట్లా ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని లేదా ఈ ఇతర శాఖలను అన్నిటిని సమన్వయపరుచుకుంటూ తన దగ్గరున్న శాఖలకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా, అంటే గతంలో ఈ శాఖలో ఎంత వర్క్ చేశారో దాన్ని నేను బీట్ చేసేటట్టు పని చేసినట్టు నటించకూడదు. అది మన నాయకుడి లక్షణం. కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నాం సార్. బట్ ఏంటంటే అభిమానులు ఎట్లుంటారంటే కొంత ఇన్స్టెంట్ రిజల్ట్ కోరుకుంటారు. ఇప్పుడు జనసేనలో మీరు అడిగారు అద్భుతమైన ప్రశ్న, అరెస్ట్ చేశారు, వాళ్ళను విపరీతంగా కొట్టారు, వాళ్ళను వెంటనే చర్య తీసుకోవాలనేది. ఎస్, 100% 1 by 1, నో డౌట్. ఇప్పుడు అన్నీ మీరు చూస్తే ఎవరైతే నోరు జారారో, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే 1 by 1 అన్నీ వస్తున్నాయి కదా సార్, ఎక్కడికి తప్పించుకోలేరు కదా. అట్లే రేపు జనసేన నాయకులను, కార్యకర్తలను, మమ్మల్ని ఏడిపించిన వాళ్ళు, మా వీర మహిళలను, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వాళ్ళు, ఎవ్రీవన్ అందరూ ఖచ్చితంగా శిక్ష పడుతుంది, దాంట్లో డౌట్ లేదు. మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని ఒక తండ్రి స్థానంలో ఉండి అద్భుతంగా చూసుకుంటున్నాడు. కాకపోతే మా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా సార్. ఎవరో ఒకటి పెట్టి ఇట్లా జరిగింది అంటే
అంటే గతంలో జరుగుతుంటాయి పార్టీలో. అంటే గతంలో బూతులు తిట్టిన వాళ్ళు, గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అంతేనా?